Hi friends, welcome to Lakshmi Skills. This is Santosh Kumar. ప్రీవియస్ వీడియోలో మనం అటెండెన్స్ షీట్ ఆటోమేషన్ అనేది ఒకటి చూసాం మనం. సో యాక్చువల్గా అది కొంత పార్టే, మనకు ఇంకా దాని ఎక్స్టెన్షన్ పార్ట్ వేరే ఉంది. అది ఫర్దర్ వీడియోస్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్లీ ఆటోమేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. సో ఇవాళ ఈ వీడియోలో ఇంకొన్ని ఫంక్షన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఆ ఫంక్షన్స్ ఏంటి అంటే టెక్స్ట్కు సంబంధించిన ఫంక్షన్స్. ఎక్సెల్ షీట్లో మనం ఎంటర్ చేసిన టెక్స్ట్కి సంబంధించిన కొన్ని ఫంక్షన్స్ని మనం ఇప్పుడు చూద్దాం. మనము ఎక్సెల్ ఓపెన్ చేస్తే మనకి ఈ వీడియోలో ఇక్కడ మనకు చూపించే కొన్ని ఫంక్షన్స్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో అందులో ఫస్ట్ లెంత్ ఫంక్షన్, రైట్, లెఫ్ట్, అప్పర్, లోవర్, ప్రాపర్, కాన్కటనేట్, ట్రిమ్, ఎగ్జాక్ట్ అనే ఫంక్షన్స్. సో ఇక్కడ ఈ లెంత్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చిన టెక్స్ట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేసి అక్కడ నంబర్ ఇస్తుంది. సో దీన్ని ఎలా ఇవ్వాలి అంటే లెన్ అని పెట్టేసి బ్రాకెట్లో మనం ఇచ్చే టెక్స్ట్ ఇవ్వాలి. ఒకటి టెక్స్ట్ ఇస్తే టెక్స్ట్ వస్తుంది, లేదు మనము ఏదన్నా సెల్లో ఉన్న వాల్యూ సెలెక్ట్ చేస్తే ఆ సెల్లో ఉన్న టెక్స్ట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ స్పేసెస్ కూడా మీకు కౌంట్ చేసి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం మనం. ఈజ్ ఈక్వల్ టు LEN బ్రాకెట్ ఓపెన్ చేసి లక్ష్మి స్కిల్స్ అని ఇస్తాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 క్యారెక్టర్స్ ఉన్నాయి. అంతేనా? 1 2 3 4 5 ఈవెన్ 6 స్పేస్ 7 8 9 10 11 12 వస్తుంది ఆన్సర్. జస్ట్ ఎందుకు మిస్టేక్ వచ్చిందంటే టెక్స్ట్ షుడ్ బి గివెన్ ఇన్ డబల్ కోట్స్. మనం డబల్ కోట్స్లో ఇవ్వలేదు కాబట్టి మీకు రాలేదు. ఇక్కడ 12 అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్స్ట్ ఫంక్షన్స్ అనే ఒక హెడ్డింగ్ ఉంది చూసారా, ఇందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయనేది నేను తెలుసుకోవాలి అనుకుంటున్నా. సో ఏం చేస్తా, ఈజ్ ఈక్వల్ టు LEN లెన్ అని ఇచ్చేసి బ్రాకెట్ ఓపెన్ చేసేసి ఆ సెల్ సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేస్తాను. ఆటోమేటిక్గా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయనేది చూపిస్తుంది, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. దట్ ఈస్ లెంత్ ఫంక్షన్. రైట్ ఫంక్షన్. ఈ రైట్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది అంటే మనం ఒక టెక్స్ట్లోంచి రైట్ సైడ్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ కావాలి అంటే అన్ని క్యారెక్టర్స్ ప్రింట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ ఫంక్షన్ వచ్చేసి సేమ్ రైట్ లాగానే ఏంటి అంటే మనం ఇచ్చిన టెక్స్ట్లోంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ కావాలంటే అన్ని ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ అప్పర్ ఫంక్షన్ మనం ఇచ్చిన టెక్స్ట్ని క్యాపిటల్ లెటర్స్గా మారుస్తుంది. చాలామంది తెలియకుండా క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ అంటూ ఉంటారు. బట్ టెక్నికల్గా లైక్ కంప్యూటర్ ఆర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మనం వాడేటప్పుడు వాడాల్సిన టర్మ్స్ ఏంటి అంటే క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ అని కాకుండా అప్పర్ కేస్ లోవర్ కేస్ అని అలా. అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్స్, లోవర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్. నెక్స్ట్ లోవర్ ఫంక్షన్. ఈ లోవర్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చిన టెక్స్ట్ని మనకి స్మాల్ లెటర్స్గా, లోవర్ కేస్ స్మాల్ లెటర్స్గా అది కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రాపర్ ఫంక్షన్. ఈ ప్రాపర్ ఫంక్షన్ అనేది ఏంటి అంటే మనకి లైక్ దాన్ని ఏమంటారు అంటే సెంటెన్స్ కేస్ కింద మారుస్తుంది. అంటే ప్రతి వర్డ్లోని ఫస్ట్ లెటర్ని క్యాపిటల్గా చేస్తుంది. సెంటెన్స్ కేస్ కూడా కాదు, దాన్ని మనం టైటిల్ కేస్ అనొచ్చు. వర్డ్ ప్రకారంగా టైటిల్ కేస్ ఎగ్జాక్ట్ టర్మ్ అంటాం. మనం ఇచ్చిన టెక్స్ట్లో ప్రతి వర్డ్లోని ఫస్ట్ లెటర్ని క్యాపిటల్ చేస్తుంది. దట్ ఈస్ ప్రాపర్ ఫంక్షన్. నెక్స్ట్ కాన్కటనేట్ అనే ఫంక్షన్. ఈ కాన్కటనేట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మోర్ దెన్ వన్ టెక్స్ట్ వాల్యూస్. జనరల్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది చాలామంది ఏంటి అంటే ఎక్సెల్ టర్మినాలజీలో, నాట్ ఓన్లీ ఎక్సెల్ టర్మినాలజీ, కంప్యూటర్ టర్మినాలజీలో టెక్స్ట్ని మనము స్ట్రింగ్గా పిలవాలి. ఎ స్ట్రింగ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటాం. ఒకటి కంటే ఎక్కువ స్ట్రింగ్స్ని మనం కంబైన్ చేయడానికి మనం వాడేది కాన్కటనేట్ అనే ఫంక్షన్. ఎన్ని స్ట్రింగ్స్ అయినా మనం కంబైన్ చేసుకోవచ్చు. అది మాన్యువల్గా టెక్స్ట్ ఇవ్వచ్చు, లేదు అంటే డిఫరెంట్ సెల్స్లో ఉన్న వాల్యూస్ని మనం కంబైన్ చేసుకోవచ్చు. అది ఎగ్జాంపుల్తో మీకు చూపిస్తాను నేను. నెక్స్ట్
ట్రిమ్ అనే ఫంక్షన్. ఈ ట్రిమ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మనకి అంటే ఎగ్జాక్ట్ మనం ఇచ్చిన సెల్లులోనే ఇవన్నీ అవ్వవు. మనం ఒక చోట మనకు టెక్స్ట్ ఉంటుంది, ఇంకో చోట్లో వాటి అవుట్పుట్ మనకు కావాల్సినట్టుగా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు స్పేస్ అంటే 2 వర్డ్స్ మధ్యలో స్పేస్ తక్కువ ఉందని 2 స్పేసెస్ 3 స్పేసెస్ ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ ట్రిమ్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే అందులోంచి ఎక్స్ట్రా స్పేసెస్ని తీసేస్తుంది ఒక స్పేస్ నుంచి. నెక్స్ట్ ఎగ్జాక్ట్. ఈ ఎగ్జాక్ట్ అనేది ఏంటి అంటే 2 టెక్స్ట్ వాల్యూస్ సేమా కాదా అనేది కంపేర్ చేసి ఇస్తుంది. సేమ్ అయితే ట్రూ అని ఇస్తుంది, సేమ్ కాకపోతే ఫాల్స్ అని ఇస్తుంది. లైక్ ఒక్కోసారి మనం ఎక్కడన్నా వాల్యూస్ నేమ్స్ కానీ ఇవి సేమ్ ఎంటర్ చేయాల్సిన చోట సేమ్ లేకపోతే మనకు ఒక ఇబ్బంది కలుగుతుంది. అందుకని మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఈ ఎగ్జాక్ట్ అనే దాంతో మనము క్రాస్ చెక్ చేసుకోవచ్చు, అక్కడ ఇక్కడ 2 చోట్ల ఎంటర్ చేసిన టెక్స్ట్ సేమా కాదా అనేది. సో ఇప్పుడు ఈ ఫంక్షన్స్ ఒకసారి చూద్దాం మనం. లైక్ ఏం చేద్దాము అంటే ఇక్కడ ఒక షీట్లో కొన్ని నేమ్స్ తీసుకుంటా. ఇప్పుడు మళ్ళీ టైప్ చేయడం వేస్ట్ కాబట్టి నేను ఆల్రెడీ మనకు మార్క్ లిస్ట్లో కానీ అటెండెన్స్ షీట్లో ఉన్న నేమ్స్ కొన్ని తీసుకుంటాను. నేను ఇక్కడ ఒక 20 మెంబర్స్ నేమ్స్ ఉన్నాయి కదా, ఈ నేమ్స్ నేను కాపీ చేస్తాను. సీరియల్ నెంబర్ నేమ్స్ కాపీ చేసి నెక్స్ట్ షీట్లో పేస్ట్ చేస్తాను. రైట్, ఇక్కడ ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ లెంత్ అనే ఫంక్షన్ చూద్దాం. ఈ లెంత్ అనే ఫంక్షన్ ఈ టెక్స్ట్ మీద ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది చూద్దాం మనం. సో మామూలుగా ఇందాక ఏమి ఇచ్చాము, ఈజ్ ఈక్వల్ టు లెన్ అని చెప్పేసి అందులో టెక్స్ట్ ఇచ్చాము. ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, 8 క్యారెక్టర్స్ ఇలా వస్తుంది. బట్ ఇలాంటి వర్క్ మనకు అంత కంఫర్టబుల్ కాదు, ఎందుకంటే ప్రతి దానిలో మనం టెక్స్ట్ మాన్యువల్గా టైప్ చేయాలనేది కొంచెం ఇబ్బందికరమైనది. సో ఆల్రెడీ మనకి ఇక్కడ టెక్స్ట్ ఉంది, ఈ టెక్స్ట్కి మనము ఇక్కడ దాని రిఫ్లెక్షన్ చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు లెంత్. మనకు టెక్స్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ B2లో ఉంది. బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఆటోమేటిక్గా అంటే మళ్ళీ ప్రతి ఒక్కరికి సపరేట్గా రాయాలా సార్ అంటే అవసరం లేదు. ఎందుకు అంటే మనం ఇక్కడ B2 ఇచ్చాం చూసారా, ఈ B2 అనేది మనము రిలేటివ్ సెల్ రిఫరెన్స్లో ఇవ్వడం వల్ల ఆటోమేటిక్గా అప్డేట్ అవుద్ది. ఇప్పుడు ఈ ఫంక్షన్ని కాపీ చేసి కింద నేను పేస్ట్ చేశాను. ఎన్ని స్టెప్స్ కిందకి దిగింది, 1 స్టెప్ కిందకి దిగింది. అంటే ఇక్కడ B2 ఉన్నది ఇక్కడ B3 అయిపోతుంది ఆటోమేటిక్గా. దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రిలేటివ్ సెల్ రిఫరెన్స్. ఇప్పుడు దీన్ని అన్నిటికీ కాపీ చేస్తాను, ఆటోమేటిక్గా కింది వరకు వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ మనం ఇది సెలెక్ట్ చేసినప్పుడు B21 ఆటోమేటిక్గా వచ్చేసింది, రిలేటివ్ సెల్ రిఫరెన్స్. రైట్, ఓకే, ఇది లెంత్ ఫంక్షన్. రైట్, నెక్స్ట్ లెఫ్ట్ ఫంక్షన్ చూద్దాం. ఈ లెఫ్ట్ అనే ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ బ్రాకెట్ ఓపెన్. ఇప్పుడు నాకు అశ్విని అనే నేమ్, నాట్ ఓన్లీ అశ్విని, అన్ని నేమ్స్లోంచి నేను ఫస్ట్ 5 క్యారెక్టర్స్ తీసుకుందాము అనుకుంటున్నా. సో ఏం చేయాలి, టెక్స్ట్ ఇచ్చేయాలి. B2లో ఉన్న టెక్స్ట్ కామా ఎన్ని క్యారెక్టర్స్ మనకు ప్రింట్ అవ్వాలి లెఫ్ట్ సైడ్ నుంచి అంటే 5 క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలి. బ్రాకెట్ క్లోజ్. సో ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా ప్రతి నేమ్లోంచి ఫస్ట్ 5 క్యారెక్టర్స్ మాత్రమే ఇక్కడ ప్రింట్ అవుతుంది. చూడండి ప్రతి నేమ్లో. దిస్ ఈజ్ లెఫ్ట్ ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసి రైట్. ఇది కూడా సేమ్ అలాగే, ఈజ్ ఈక్వల్ టు రైట్ ఏది B2 కామా 5 క్యారెక్టర్స్ తీసుకుంటాను. జస్ట్ చూడండి ఆ టెక్స్ట్లోని రైట్ సైడ్ నుంచి 5 క్యారెక్టర్స్, లెఫ్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుంచి 5 క్యారెక్టర్స్ వస్తుంది మనకి. రైట్, అది లెఫ్ట్ రైట్. నెక్స్ట్ వచ్చేసి లోవర్ ఫంక్షన్ అనేది చూద్దాం. లోవర్ అంటే ఏం చేస్తుంది, ఇక్కడ ఆల్రెడీ మనకు అప్పర్ కేస్ ఉంది కాబట్టి నేను లోవర్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చేస్తా, ఈజ్ ఈక్వల్ టు లోవర్ ఫంక్షన్ తీసుకొని ఈడ B2 ఇవ్వగానే అక్కడ B2లో ఏదైతే నేమ్ ఉందో ఇక్కడ స్మాల్ లెటర్స్లో అంటే లోవర్ కేస్లో డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ కన్వర్ట్ చేసేసింది మనకు. చూడండి మొత్తం నేమ్స్ అన్నిటిని ఇక్కడ లోవర్ కేస్లో కన్వర్ట్ చేసింది. దట్ ఈస్ లోవర్. నెక్స్ట్ అప్పర్ ఫంక్షన్. ఇప్పుడు ఇక్కడ లోవర్ చేసాం కదా, ఈ టెక్స్ట్ని ఇక్కడ మనం క్యాప్స్గా ప్రింట్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు అప్పర్, ఈ టెక్స్ట్ తీసుకుందాం, G2 ఇచ్చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఉంది అప్పర్ కేసే కాబట్టి. సో దీన్ని డ్రాగ్ చేద్దాం. రైట్, అప్పర్ కేస్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి
ప్రాపర్. ఈ ప్రాపర్ కేసు ఏం చేస్తుందన్నాము, నేమ్స్లో కానీ టెక్స్ట్లో కానీ ప్రతి వర్డ్లో ఫస్ట్ లెటర్ని క్యాపిటల్ ఇస్తుంది, మిగిలినవి స్మాల్ చేసేస్తుంది. ఇప్పుడు నాకు స్మాల్ లెటర్స్ వద్దు, క్యాపిటల్ లెటర్స్ వద్దు, ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్ కావాలా. సో సెలెక్ట్ చేసుకొని ఈజ్ ఈక్వల్ టు ప్రాపర్. ఇందులో మీరు ఏదన్నా ఇచ్చుకోవచ్చు, అంటే ఈ లోవర్ అప్పర్ అండ్ ఇక్కడ B2 వీటిలో ఏదన్నా ఇచ్చుకోవచ్చు. ప్రతి నేము మీకు ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్. ఇక్కడ మీరు వినోద్ కుమార్, సునీల్ కుమార్ మీరు అబ్జర్వ్ చేస్తే వినోద్లో V, కుమార్లో K, 2 క్యాప్స్ వచ్చినాయి. రైట్, ఇది. నెక్స్ట్ వచ్చేసి ట్రిమ్. ఈ ట్రిమ్ ఇక్కడ ఈ 2 నేమ్స్ మీద చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఒక 4 స్పేస్లు ఇచ్చాను, వినోద్ కుమార్లో కూడా ఒక 4 స్పేస్లు ఇస్తాను. సో ఇక్కడ అదర్ నేమ్స్లో మీకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. ఒకవేళ ఉన్నాయి అని మనకు చాలా బల్క్ ఆఫ్ ఒక థౌజండ్స్ ఆఫ్ నేమ్స్ ఉన్నప్పుడు మరి ఎక్స్ట్రా స్పేసెస్ ఉంటే ఎలా అన్నప్పుడు డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఏం చేయాలా, ఈజ్ ఈక్వల్ టు ట్రిమ్. ఏ సెల్లో ఉంది, B2లో ఉంది. సో దాన్ని ఏం చేద్దాం, ఆటోమేటిక్గా అందులో ఎక్కడైతే స్పేసెస్ ఎక్స్ట్రా ఉంటాయో, సింగిల్ స్పేస్ కూడా కాదు, ఎక్స్ట్రా ఉన్న స్పేస్ని మాత్రం తీసేస్తుంది. మీరు ఇక్కడ సునీల్ కుమార్ అండ్ ఇక్కడ వినోద్ కుమార్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అండ్ ఇక్కడ మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది మీకు. దట్ ఈస్ ట్రిమ్ ఫంక్షన్. నెక్స్ట్ ఎగ్జాక్ట్ ఫంక్షన్ చూద్దాం మనం. ఎగ్జాక్ట్ ఫంక్షన్ ఇప్పుడు ఇది ఇంకొకటి. ఎగ్జాక్ట్ ఫంక్షన్ అనేది ఎలా రన్ అవుతుందంటే కేస్ సెన్సిటివ్ అంటాం. కేస్ సెన్సిటివ్ అంటే ఖచ్చితంగా కేసు మ్యాచ్ అవ్వాలి, అంటే అప్పర్ కేస్ ఆర్ లోవర్ కేస్ అనేది 2 మ్యాచ్ అయితేనే కూడా, నేమ్ ఒక్కటి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ B2లో అశ్విని ఉంది, ఇక్కడ G2లో అశ్విని ఉంది, కానీ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే B2లో ఉన్న అశ్విని అప్పర్ కేసు, G2లో ఉన్న అశ్విని లోవర్ కేస్, అంటే అది మ్యాచ్ అవ్వదు. సో అంటే మనకి ఇక్కడ ఇది రాస్తే ఏమవుతుంది, ఫాల్స్ అని వస్తుంది. చూడండి, ఇది మ్యాచ్ అవుతుంది, మళ్ళీ ఇది మ్యాచ్ అవుతుంది. మళ్ళీ చూద్దాం ఒకసారి, దీన్ని కంపేర్ చేసి చూద్దాం. ఫస్ట్ B2ని G2ని కంపేర్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్ బ్రాకెట్ ఓపెన్, ఫస్ట్ టెక్స్ట్ B2 కామా సెకండ్ టెక్స్ట్ G2. ఫాల్స్ అని వచ్చింది. ఎందుకు ఫాల్స్ వచ్చింది అంటే ఇక్కడ అప్పర్ కేస్ ఉంది, ఇక్కడ లోవర్ కేస్ ఉంది కాబట్టి. రైట్, అదే మనం ఏం చేద్దామంటే G2 కాకుండా దాన్ని H2తో కంపేర్ చేద్దాం. అప్పుడు ట్రూ వచ్చింది. చూసారా, H2లో ఏముంది, అప్పర్ కేస్. అన్నీ ట్రూనే వస్తాయి, ఎందుకంటే అక్కడెక్కడ సేమ్ ఉంటాయి కాబట్టి మనకి ఇవి సేమ్ వస్తాయి. ట్రూ ట్రూ ట్రూ. అదే మీరు H2 తీసుకుంటే ట్రూ వచ్చింది, G2 తీసుకుంటే ఫాల్స్ వస్తుంది, I2 తీసుకున్నా కూడా ఫాల్స్ వస్తుంది మీకు. దట్ ఈస్. నెక్స్ట్ వచ్చేసి కాన్కటనేట్. వాట్ ఈస్ దిస్ కాన్కటనేట్? ఈ కాన్కటనేట్ అనే ఫంక్షన్ ఏమన్నా మనము 2 టెక్స్ట్ వాల్యూస్ని కంబైన్ చేయడానికి మనం వాడతామని చెప్పాను. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఎందుకంటే ఒకసారి నన్ను ఒకరు అడిగారు ఇది. లైక్ ఏంటి అంటే కొన్ని కంపెనీస్లో ఏం చేస్తారంటే, చాలామంది మీరు చూస్తూ ఉంటారు ఆన్లైన్లో ఫామ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ అని సపరేట్గా వస్తాయి. బట్ మనకి ఎక్కడైనా ప్రింట్ వచ్చినప్పుడు మాత్రం 3 కలిపి వస్తాయి. ఇలాంటిది చాలామంది చూస్తూ ఉంటారు ప్రింట్స్లో. సో మనకు ఇదివరకు ఒకరు నన్ను అడిగారు ఇలా చేయాలి అని చెప్పేసి. సో అక్కడ వాళ్ళ అడిగిన దాని గురించి సంబంధించింది నేను ఇక్కడ ఒకటి చేస్తున్నాను. రైట్, ఇక్కడ ఇందాకట్లాగా సునీల్ అవి ఒక స్పేస్ తీసేస్తున్నాను, ఎక్స్ట్రా స్పేసెస్ తీసేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇక్కడ స్పౌస్ నేమ్ తీసుకుంటాను. జనరల్గా స్పౌస్ అంటే తెలుసు కదా, ఇక్కడ ఎంప్లాయ్ వైఫ్ అయితే స్పౌస్ హస్బెండ్, ఎంప్లాయ్ ఫీమేల్ అయితే స్పౌస్ మేలు, అండ్ ఎంప్లాయ్ మేల్ అయితే స్పౌస్ ఫీమేల్. సో ఇక్కడ స్పౌస్ నేమ్స్ తీసుకుందాం, సమ్ నేమ్స్.
ఇలా తీసుకున్నాం. సో ప్రస్తుతానికి ఏం చేస్తానంటే ఇవన్నీ తీసేస్తున్నాను. జస్ట్ సెలెక్ట్ చేసి దాని మీద రైట్ క్లిక్ చేసి డిలీట్ ఉంటే పోతుంది. సో ఇప్పుడు నాకేం కావాలి అంటే ఇక్కడ స్పౌస్ నేమ్ ఉంది ప్లస్ మనకి ఇంకేముంది, ఎంప్లాయీ నేమ్ ఉంది. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్ కావాలి. ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే అక్కడ ఉన్న ఈ 2 నేమ్స్ మాత్రమే. నాకు ఇక్కడ ఏం కావాలి అంటే స్టేట్మెంట్ వచ్చేసి మిస్టర్ అండ్ మిస్సెస్ అని చెప్పేసి ఎంప్లాయీ నేమ్ రావాలా, స్పౌస్ నేమ్ రావాలా, లాస్ట్కు గారు రావాలా. బట్ మనకు అవైలబుల్ ఉన్న టెక్స్ట్ ఏమేంటి, ఎంప్లాయీ నేమ్, స్పౌస్ నేమ్ మాత్రమే అవైలబుల్ ఉంది. సో ఏం చేద్దాం ఇక్కడ అంటే ఈజ్ ఈక్వల్ టు కాన్కటనేట్. సో మనకు అవైలబుల్ ఉన్నవి 2. మనకు కావాల్సిన స్టేట్మెంట్ ఏంటి, మిస్టర్ అండ్ మిస్సెస్ అని రావాలి. సో అది అవైలబుల్ ఉందా, లేదు. సో దాన్ని డబల్ కోట్స్లో మనకు అవైలబుల్ ఉన్న టెక్స్ట్ని ఇచ్చేయండి డైరెక్ట్గా సెల్ అడ్రస్తో. అవైలబుల్ లేని టెక్స్ట్ టైప్ చేయాలి, మిస్టర్ అండ్ మిస్సెస్ కామా ఎవరి నేమ్ రావాలా, ఎంప్లాయీ నేమ్. ఎంప్లాయీ నేమ్ అందులో ఉంది B2. దెన్ కామా మధ్యలో ఐఫన్ రావాలి కదా, ఇద్దరు మధ్యలో స్పేస్ ఐఫన్ స్పేస్ కామా. మళ్ళీ ఎవరి నేమ్ రావాలా, C2 కామా ఏం కావాలి, మళ్ళీ లాస్ట్కి గారు రావాలి, ఒక స్పేస్ వచ్చి. రైట్, దీన్ని తీసుకొని గారు ఇక్కడ ఎండింగ్లో మనం కర్సరు అది డబల్ కోట్స్ ఇవ్వలేదు చూసుకోండి, ప్రాపర్గా ఇచ్చామో లేదో చూసుకొని ఎంటర్ కొట్టేసేయండి. వచ్చేసిందా, మిస్టర్ అండ్ మిస్సెస్ అందరి నేమ్స్ వచ్చేసినాయా. కాకపోతే ఇక్కడ నాకేంటి అంటే అన్ని క్యాప్స్లో చూస్తే ఇబ్బంది కలుగుతుంది. బట్ ఇక్కడ అవన్నీ క్యాప్స్లోనే ఉండాలి. అంటే ఏం చేద్దాము, ఈ కాన్కట్నేట్ అనే టోటల్ ఫంక్షన్ని మనము ప్రాపర్లో పెడదాం. అంటే ఏం చేద్దాం, ప్రాపర్ లోపల ఈ కాన్కట్నేట్ అనే ఫంక్షన్ రాయండి, సరిపోతుంది. నీట్గా వస్తుంది మనకి, మనం ఎలా రాసినా కూడా నీట్గా వస్తుంది. ఈ ఫంక్షన్స్ని ప్రాక్టీస్ చేయండి, బాగా యూజ్ అవుతాయి ఇవి. థ్యాంక్ యూ.